దివ్యాంగులు శారీరక వైకల్యాన్ని అధిగమించి ఆర్థికంగా తమ కాళ్ళపై తాము నిలబడాలనే దృఢ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుంది. అందులో భాగంగా వారికి దివ్యాంగులకు ఒక గుడ్ న్యూస్తో ముందుకు వచ్చింది. త్రిచక్ర వాహనాలు అంటే 3 చక్రాల వాహనాలను దివ్యాంగులకు ఉచితంగా ఇచ్చేందుకైతే ప్రభుత్వం సిద్ధమైంది. ప్రస్తుతం నేను విశాఖలో ఉన్నటువంటి దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యాలయం వద్ద ఉన్నాం. మనం ఇక్కడ చూసుకోవచ్చు, దాదాపు అనేక సంఖ్యలో ఈ త్రిచక్ర వాహనాలన్నీ కూడా ఇక్కడ పార్క్ చేసి ఉన్నాయి. సో దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ఎవరైతే స్వయం ఉపాధి పొందుతున్నా లేదా ప్రైవేటు ఉద్యోగాలు చేసుకుంటున్న దివ్యాంగులకు రవాణా ఇబ్బందులను తొలగించేందుకు ఉచితంగా ఈ 3-వీలర్ స్కూటీలను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. సో అందులో భాగంగానే ఈ విశాఖ జిల్లా దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ పథకం లబ్ధిదారులకు అందించేందుకైతే సిద్ధమైంది. ఈ పథకానికి సంబంధించి గత ఏడాది 2025 నవంబర్ నెలలో రిజిస్ట్రేషన్ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. విశాఖ జిల్లా వ్యాప్తంగా 86 మంది అర్హులైన దివ్యాంగుల నుంచి దరఖాస్తులు రాగా ఈ దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం జిల్లా స్క్రీనింగ్ కమిటీ ద్వారా 60 మందిని తుది ఎంపిక చేశారు. ఈ ఉచిత స్కూటర్ల పథకానికి ఈ జరిగిన ఎంపికలో 60 మంది అయితే సెలెక్ట్ అయినట్లుగా జిల్లా అధికారులు పేర్కొన్నారు. ప్రభుత్వం ఉచితంగా అందించే ఈ ఒక్కో స్కూటర్ విలువ మార్కెట్ విలువ మనం చూసుకుంటే 1,35,000 వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే స్వయం ఉపాధి లేదా ఉద్యోగాల నిమిత్తం ప్రతిరోజు బయటకు వెళ్లే దివ్యాంగులకు ఈ వాహనాలు ఎంతో ఆసరాగా నిలవనున్నాయి. విశాఖ జిల్లా దివ్యాంగుల సంక్షేమ శాఖకు చెందిన ప్రత్యేక జిల్లా కమిటీ ద్వారా అత్యంత పారదర్శకంగా ఈ లబ్ధిదారుల ఎంపిక పూర్తయినట్లుగా జిల్లాధికారులు చెబుతున్నారు. అయితే ఈ పథకం ప్రయోజనం పొందడానికి ప్రభుత్వం కొన్ని నిబంధనలు కూడా పెట్టింది. అవేంటంటే దరఖాస్తుదారులు తప్పనిసరిగా 70% అంతకంటే ఎక్కువ వైకల్యం డిజేబిలిటీ ఉండాలి. అలాగే కనీసం 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. తమ కాళ్ళపై తాము నిలబడే ఏదైనా స్వయం ఉపాధి లేదా ప్రైవేట్ ఉద్యోగం చేసిన వారైనా సరే ఈ పథకానికి అర్హులుగా గుర్తించారు. అయితే ప్రభుత్వం ఎంపికైన ఈ 60 మంది లబ్ధిదారులకు సంబంధించి తదుపరి వాహన రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా ప్రారంభించారు. ఇప్పుడు ఆ ప్రాసెస్ జరుగుతుంది. జిల్లాలో ఈ వెహికల్స్ అన్నిటి కూడా రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది జరుగుతుంది. అయితే ఈ పథకం ద్వారా దివ్యాంగుల జీవన ప్రమాణాలు మెరుగుపడమే కాకుండా వారిలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుందని సంక్షేమ శాఖ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇది నిజంగా ఒక మంచి విషయమనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్నటువంటి దివ్యాంగులకు ఒక రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్తుంది. ఈ త్రిచక్ర వాహనాల ద్వారా రెగ్యులర్గా అనేక అంటే ఏదైనా చిన్న చిన్న పనులకు వెళ్ళే వారికి ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. దాదాపు ఇది 60 వాహనాలు అంటే నియోజకవర్గానికి 10 చొప్పున అయితే వీటిని కేటాయించారు. చాలామంది దరఖాస్తులు వచ్చినప్పటికీ క్రైటీరియాని బట్టి వారికి ఉన్న ఎలిజిబిలిటీస్ని బట్టి వీటిని డివైడ్ చేసి అందించేందుకైతే సిద్ధమయ్యారు. ఇవి త్వరలో జిల్లా అధికారులు అలాగే ప్రజాప్రతినిధుల సమక్షంలో ఎవరైతే ఎంపిక కాబడ్డ దివ్యాంగులు ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం ద్వారా వీరికి అందజేయనున్నారు. ఇదైతే ఈ దివ్యాంగులందరికీ కూడా మంచి గుడ్ న్యూస్. ఇదైతే ఒక మంచి గుడ్ న్యూస్.